నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కల్పన. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. తిమ్మాపూర్లో టీఆర్ఎస్ కార్యకర్త అకాల మరణం. ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన మంత్రి కేటీఆర్. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు పర్యటన. సఖీ వన్ స్టాప్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన. గూడూరులో ఏబీవీపీ నాయకుల రాస్తారోకో. నిరుద్యోగుల పక్షాన ఆందోళన. ఓయూ RRR సినిమా అభినందన సదస్సు. పోరాట యోధుల చరిత్ర ప్రపంచానికి చెప్పాలన్న నేతలు. మోతుగూడెంలో కరోనా టీకా మొదటి దశ. 12 నుండి 14 సంవత్సరాల మధ్య పిల్లలకు టీకాలు. డీటెయిల్స్ చూస్తే, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో ఇటీవల మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త గోనెల నర్సయ్య కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ పరామర్శించారు. గోనెల నర్సయ్య టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాత ప్రమాదవశాత్తు మృతి చెందగా అతని కుటుంబానికి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. గ్రామానికి వచ్చిన మంత్రికి ఎమ్మెల్యే రసమై బాలకిషన్, ఎమ్మెల్సీలు భానుప్రసాద్ రావు, ఎల్ రమణ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకిషన్ రావు రేణికుంటలో టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికారు. తిమ్మాపూర్ నుండి బైక్ ర్యాలీతో నర్సయ్య ఇంటికి వెళ్లి చెక్కును అందజేశారు. సైడ్ కొట్టిస్తున్నా వాళ్ళు ఓదారు పోనీ ఓని చేయాలి ఓని డిగ్రీ అని ఎవరో ఒకరు చదువుంది. రెండవది ఇంకేమైనా కొంత వేరే సాయం కూడా చేస్తాను. మీరు మీకు సంతోషం ఉద్యోగం చేస్తున్నట్టు ఓకే, కాకపోతే ఇంకా వేరే సాయం కూడా చేస్తాను. ఇప్పుడు ఒక 2 lakhs చెక్ అయితే పార్టీ నుంచి వచ్చింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో పర్యటించారు. రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒకే కాంప్లెక్స్ లో భరోసా, సఖీ, ఓల్డేజ్ హోమ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యాలయాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. 48.69 లక్షలతో నూతనంగా సఖీ వన్ స్టాప్ సెంటర్ను భవనం, మహిళలు, బాలల భరోసా సెంటర్ భవనానికి శంకుస్థాపన చేశారు. రకాల భరోసానిచ్చేదే భరోసా కేంద్రం. సఖీ అండ్ భరోసా అన్నీ ఒకే దగ్గర ఉన్నట్టయితే మంచి చక్కటి సేవలు అందించగలుగుతామని చెప్పి మన రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఈ భరోసా కేంద్రము, సఖీ కేంద్రము, చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్ను కూడా ఇక్కడే పెట్టాలని చెప్పి నిర్ణయించాం. రాబోయే రోజుల్లో మనకి ఈ మధ్యనే 1 కోటి రూపాయలతో ఓల్డేజ్ హోమ్ ఒకటి కూడా సిద్దిపేటకు మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఆ ఓల్డేజ్ హోమ్ను కూడా ఇదే ప్రిమిసెస్లోనే కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఒక
కాంప్లెక్స్ లాగా మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అన్నీ ఒక కాంప్లెక్స్గా అన్నీ కలిపి ప్రజలు చక్కగా వాడుకునే విధంగా కామన్ ఫెసిలిటీస్ను కూడా బాగా డెవలప్ చేస్తూ దీనిని నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మరి చాలా ఫాస్ట్గా, ఎందుకంటే ఇప్పటివరకు సఖీ సెంటరు మన MCH హాస్పిటల్లో నడుస్తూ ఉంది, భరోసా కేంద్రం ఒక దగ్గర నడుస్తూ ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉండడం ద్వారా మానిటరింగ్ కానీ సేవలు అందించడంలో కూడా మనకు కొంత గ్యాప్ అనేటువంటిది ఏర్పడతా ఉంది. సో అన్నీ ఒక కాంప్లెక్స్లో ఉన్నట్టయితే మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఉంటుంది. పోలీస్ స్టేషన్కు దగ్గరగా ఉండడం ద్వారా కొంత రక్షణ కూడా దొరుకుతుంది, వాళ్ళకి అవసరమైన సపోర్ట్ కూడా దొరుకుతుందనే ఉద్దేశంతో మన రూరల్ పోలీస్ స్టేషన్లో మరి చాలా స్థలం అందుబాటులో ఉండడం వల్ల ఈ స్థలాన్ని మనం ఎంపిక చేసుకొని అన్నీ కూడా ఇక్కడ ఒక కాంప్లెక్స్గా నిర్ణయించడం జరిగింది. సో ఈ పనులు వేగవంతంగా పూర్తి చేసి త్వరలోనే ఈ రెండు సెంటర్లను కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. థ్యాంక్ యూ. సీఎం జగన్ గతంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ పరిషత్ నెల్లూరు జిల్లా కార్యదర్శి మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఏబీవీపీ నాయకులు రాస్తారోకో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉండగా వాటిని భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాలు వయోపరిమితికి 2 సంవత్సరాలు పెంచడం వలన నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు అన్యాయం చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. నిరుద్యోగుల్ని అటు ఇటు కాకుండా ఈ రోజు నట్టేట్లో ముంచింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దొంగల రాజ్యం దోపిడీ రాజ్యంగా మారిపోయిందే కానీ కనీసం ప్రజల పట్ల నిరుద్యోగుల పట్ల ఏమైనా కనికరం చూపించి జాబ్ నోటిఫికేషన్ ఇస్తున్నారంటే అది కూడా లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఏ విధంగా ఉన్నాయంటే అరాకొరా వేసి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఈరోజు విద్యార్థులకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు కూడా ఎక్కడ కనీసం కాలేజ్ అకౌంట్లో వేయండి అని కోర్టు చెప్తే మీ ఇష్టం వచ్చినట్టు మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం తల్లి అకౌంట్లో వేస్తూ ఈరోజు విద్యార్థులను అన్యాయం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పటికైనా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకి న్యాయం చేసే విధంగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. 2,30,000 ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి, లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పి ఏబీపీ ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పోరాట యోధుల చరిత్రను సినిమా రూపంలో తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఓయూజేఏసీ చైర్మన్ అర్జున్ నాయక్ అన్నారు. 2 ప్రాంతాలకు చెందిన 2 పోరాట యోధులను RRR సినిమా ద్వారా ప్రపంచ స్థాయి వ్యాప్తి చేస్తున్నందుకు ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో అభినందన సదస్సు నిర్వహించారు. కొమరం భీం, అల్లూరి సీతారామరాజుల జీవిత చరిత్రలతో సినిమా తీస్తున్న దర్శకులను అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారిని విమర్శించడం చాలా బాధాకరమన్నారు. RRR లాంటి సినిమాలను విమర్శిస్తే ఓయూ విద్యార్థులుగా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జై అల్లూరి సీతారామరాజు, జై అల్లూరి సీతారామరాజు, జై కొమరం భీం, జై కొమరం భీం, జై అల్లూరి సీతారామరాజు, జై అల్లూరి సీతారామరాజు, జై కొమరం భీం, జై కొమరం భీం. చరిత్రకి వెళ్తే ఏదైతే మనకు స్వాతంత్రం రాకముందు మనం కొంత బ్రిటిష్ వారి కబంధ ఆస్థాలో ఉండి మనము ఏదైతే ఇప్పుడు ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ సామాజికంగా మన యోధుల యొక్క చరిత్రలను కానీ వాళ్ళ పోరాటాలను కానీ పరిచయం చేయలేకపోయినాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, మనం 75 సంవత్సరాల వసంతం స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే మన యోధులు భారతదేశంలో కావచ్చు, ఇక్కడ మన మరుగున పడినటువంటి మన చరిత్రకారులను కూడా ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసే దశలో ఈ యొక్క అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీం యొక్క క్యారెక్టర్ల మీద అంతర్జాతీయ స్థాయిలో వారి ఖ్యాతిని, మన చరిత్రను తెలియజేసేందుకు ప్రయత్నం చేస్తున్న దాంట్లో మేము అభినందిస్తున్నాం. ఇదే కాదు, మనం అనుకుంటాం ఏ చిన్న దేశం అయితే క్యూబా కోసం పోరాడినటువంటి చెగువేరా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఫోటో ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ దేశ దర్శకులు కానీ అక్కడ ఉన్నటువంటి మాధ్యమాలు కానీ ఆ విధంగా వాళ్ళని ఎక్స్పోజ్ చేశారు. ఇక్కడ మన తెలంగాణలో కానీ మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఇప్పుడు అభివృద్ధిలో ఉన్నది అన్ని విధాలుగా. కాబట్టి నేను ఈ సందర్భంగా ఒకటి కాంట్రవర్సీ మాట్లాడదలుచుకోలేదు, కానీ మాట్లాడాల్సి వస్తుంది. కరోనా వైరస్ నుండి పిల్లలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం వారికి వ్యాక్సిన్ ఇవ్వనుంది. 12 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల పిల్లలలోకి కరోనా టీకా ఇవ్వనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవలే ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతగూడెం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద విద్యార్థులకు కార్బోవాక్స్ కరోనా టీకా మొదటి డోస్ వేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్స్ లక్ష్మి, ముక్తేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్స్ ఉత్తర, రంగమ్మ పాల్గొన్నారు.
సౌండ్గా తీసిన కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్వాకం బట్టబయలైంది. టీడీపీ నేతలు వస్తున్నారని ఐసీయూలో చికిత్స పొందుతున్న నాటుసారా బాధితులను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. బాధితులను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేయకుండా డిశ్చార్జ్ చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రీట్మెంట్ పూర్తి కాకుండా బాధితులను డిశ్చార్జ్ ఎలా చేస్తారని టీడీపీ ఏలూరు ఇన్ఛార్జ్ బడేటి చెంటి ప్రశ్నించారు. కల్తీ సారా వలన ఎంతమంది చనిపోయారో ఆరోగ్య శాఖ మంత్రి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అమ్మే మద్యంలో కూడా కల్తీ జరుగుతుందన్నారు. మద్యం వలన కూడా ఏదైనా జరిగితే ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం అమ్మే మద్యాన్ని కూడా టెస్టింగ్ చేసి నివేదిక ఇవ్వాలని బడేటి చెంటి డిమాండ్ చేశారు. సుమారు 100 రకాలుగా వేస్తారు లైట్ చచ్చిపోతుంది లైట్ ఆ మధ్యంలోనే కూడా తేడా ఉన్నప్పటికీ కూడా అనేక మరణాలు రేపొద్దున భవిష్యత్తులో సంభవించవచ్చు. ఈ మరణాలు సంభవించిన తర్వాత ప్రభుత్వం కళ్ళు తెరిచేదానికంటే ఇప్పుడు వెంటనే స్పందించి ఈ మద్యాన్ని అన్నింటినీ కూడా మరి నివేదిక కేంద్రాలకు పంపించాలి. ఆ మద్యం ఒరిజినల్లా లేకపోతే దాంట్లో ఏమన్నా కల్తీ జరిగిందా అనేది కూడా వాళ్ళు వెరిఫై చేయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ మద్యాన్ని నియంత్రిస్తామని చెప్పి 10% షాపులు తగ్గిస్తామని చెప్పారు. మరి నిజంగా మొన్న ఏలూరులోనే ఉన్న 20 నుంచి 22,000 అద్దెలు ఇచ్చే షాపుల్ని వాళ్ళు రద్దు చేసి 5-6 షాపుల్ని మరి జరిగినాయి అనడానికి అన్ని పూర్తి ఆధారాలు సహా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఇవాళ వరకు ఒప్పుకోవట్లేదు. వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వట్లేదు. వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మద్య నిషేధం చేస్తా అన్న ఈ ప్రభుత్వం మరి నిమ్మకి నీరెత్తినట్టుగా మరి మద్యాన్ని ప్రోత్సహిస్తూ మరి ఇవాళ 3 సంవత్సరాలు అయినప్పటికీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఈ బ్రాండ్స్ని కెమికల్ రిపోర్ట్లకి ల్యాబ్లకి పంపించి తీయవలసిన ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి ఒక్క రిపోర్ట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా తీసుకుని దాఖలాలు లేవు. రేపొద్దున ఈ మద్యం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి అంటే లాంగ్ పీరియడ్లో మద్యం తీసుకుంటే కూడా రేపొద్దున చనిపోతే ఏ విధంగా సమాధానం చెప్పాలనేది ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రేపొద్దున ఆ టెక్నికల్గా ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో ఏ అయితే వైసీపీ నాయకులు చేస్తున్న బ్రాండ్స్ని వెంటనే ఇమీడియట్గా ల్యాబులు పంపించి దాంట్లో ఏదైనా దుష్పరిమాణాలు ఉన్నాయా లేదా అనేది కూడా చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అలాగే ఎన్ఎస్యుఐ కార్యకర్తలు టీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడి నిర్వహించారు. అసెంబ్లీ సాక్షిగా 90,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేసీఆర్ వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి జాప్యం లేకుండా నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని అన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తెలంగాణ ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి మోహిత్ ఇతర ప్రముఖ నాయకులను అరెస్టు చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాలోని పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 26వ వార్షికోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ నెల 19వ తేదీ నుండి 20వ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు మహాయాగం నిర్వహిస్తున్నట్లు మందిర కమిటీ చైర్మన్ 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రత్యేక పూజలతో పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుడి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఫోటో కాదు వీడియో. వికారాబాద్ జిల్లా మార్పిలి మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించినందుకు సీఎంకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మధుకర్, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షుడు రమేష్ పాల్గొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మొన్ననే జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తిరిగి విధుల్లోకి తీసుకోవడం చాలా శుభసూచకం, చాలా సంతోషించదగ్గ పరిణామం. మరి ఫీల్డ్ అసిస్టెంట్లు అందరి తరఫున కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ శాసనసభ్యులకు, గౌరవ మంత్రి గారికి, దయాకర్రావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు తెలంగాణలో ఉన్న అన్ని కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, అదే ఐకేపీ, మెప్మా, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు అందరికీ కూడా మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోవడం, వారికి జీతాలు పెంచడం, మరి ఈరోజు కేసీఆర్ గారు ఎంతో సౌహృదయంతో తిరిగి విధుల్లోకి తీసుకున్న ఫీల్డ్ అసిస్టెంట్లు అందరి తరఫున నేను ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, తమ విధులు కూడా సక్రమంగా నిర్వర్తించి మళ్ళీ ఈ ఉపాధి హామీకి ప్రజలకు సేవ చేసి ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మీ అందరి తరఫున మీ అందరికి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు పి రమేష్, మరిపల్లి మండలం ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షుల్ని. అయితే గత 2 సంవత్సరాల నుండి సమ్మె చేసిన కారణంగా మమ్మల్ని విధుల్లో నుంచి తీసేసి మేము ఆ విధుల్లో నుండి పోయిన తర్వాత మేము ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందికరమైనటువంటి మా కుటుంబాలు పోషణ కష్టమైనటువంటి సమయాల్లో 2 సంవత్సరాల తర్వాత సీఎం కేసీఆర్ గారు మా గురించి మేము పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని మాకు తిరిగి విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీలో చెప్పడం వల్ల మాలో ఉన్నటువంటి నిరాశ మళ్ళీ చిగురించి ఉత్సాహం కలిగించారు. సీఎంకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో పార్కు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ జక్కా వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయి ఎంక్లేవ్ శ్రీ పాదవల్లభ పార్క్ డ్రైనేజీ 10 లక్షల వ్యయంతో పనిచేయడం జరుగుతుందని అన్నారు. తెరాస నాయకులు బండి సతీష్, కాలనీ అధ్యక్షులు ఉమేష్, రఘువర్ధన్, మహిళలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. వారం రోజులు కట్టేసాలి బండి కడి. పార్కు 5 లక్షలతోని పహారీ కూడా నిర్మించడానికి మన గౌరవ మేయర్ గారు జక్కా వెంకరెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చేసి, మరి అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ బండి రమ్య గారు కూడా వచ్చేసి, మరి కాలనీ ప్రెసిడెంట్లు, మరి డివిజన్ అధ్యక్షులు, మరి కాలనీ వాసులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమానికి మరి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అదే కాకుండా మరి విష్ణుపూర్ ఇంక్లూవ్లో ఒక 5 లక్షలతో కూడా సీసీ రోడ్డును కూడా వేయడానికి మన మేయర్ గారు కూడా ఆల్రెడీ దాన్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మున్సిపల్ కార్పొరేషన్
కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మన 16వ వార్డులో విష్ణుపురి ఇంక్లూలో పార్క్ కోసం 5 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే సీసీ రోడ్ కూడా 5 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మన విష్ణుపురి ఇంక్లూలో మన ఒక కుటుంబానికి వాళ్ళ పాప హెల్త్ బాగాలేకపోతే కూడా జరిగిందండి. ఆ చెక్కు కూడా మేము ఇవ్వడం జరిగింది. అలాగే మన కాలనీవాసులకి, ఇక్కడ విచ్చేసిన మహిళలకి, మళ్ళా వార్డ్ మెంబర్లకి అందరికీ చాలా థ్యాంక్స్ అనిపించదు కూడా మేయర్ గారికి ధన్యవాదాలు. మరియు మా 16వ డివిజన్ కార్పొరేటర్ అయిన బండి రమ్య సతీష్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మాకు నియర్లో ఎలాంటి పార్క్స్ లేవు. మాకు కంజెస్ట్ ఉన్న కాలనీలో ఎక్కడైతే కొంచెం గవర్నమెంట్ ప్లేస్లు కానీ మామూలు ప్లేస్లు కానీ ఎక్కడ ఉన్నా కూడా మాకు చాలా అభివృద్ధి చేస్తున్నారు. మంచి మంచి పార్కులు కట్టిస్తున్నారు, కమిటీ హాల్స్ కట్టిస్తున్నారు. మాకున్న ప్లేస్లలో కూడా ఒక కమిటీ హాల్ నిర్మించారు. మా కార్పొరేటర్ అయిన తర్వాత చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. కాబట్టి మాకు చాలా సంతోషకరమైన విషయాలు చేస్తున్నారు. ఆనందంగా ఆహ్లాదకరంగా మా డివిజన్ తీర్చిదిద్దిన మా బండి రమ్య సతీష్ గౌడ్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని. ఫిర్యాదుగూడలోని 16వ వార్డులో గౌరవ కార్పొరేటరు శ్రీమతి బండి రమ్య సతీష్ గౌడ్ గారి కృషి మేరకు డ్రైనేజీలు, రోడ్లు, పార్కులు మరి ప్రారంభోత్సవానికి పెట్టుకోవడం జరిగింది. దీనికి గౌరవ మేయర్ జక్కా వెంకరెడ్డి గారు విచ్చేసి ప్రారంభించడం చాలా ఆనందం. ముఖ్యంగా ఫిర్యాదుగూడ కౌన్సిల్కి, మా కార్పొరేటర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా వార్డు అభివృద్ధిలో నిరంతరం కృషి చేస్తున్నందుకు. ఎప్పుడు కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిమ్మాపూర్లో టీఆర్ఎస్ కార్యకర్త అకాల మరణం. ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన మంత్రి కేటీఆర్. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు పర్యటన. సఖీ వన్ స్టాప్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన. గూడూరులో ఏబీవీపీ నాయకుల రాస్తారోకో. నిరుద్యోగుల పక్షాన ఆందోళన. ఓయూ RRR సినిమా అభినందన సదస్సు. పోరాట యోధుల చరిత్ర ప్రపంచానికి చెప్పాలన్న నేతలు. మోతుగూడెంలో కరోనా టీకా మొదటి దశ. 12 నుండి 14 సంవత్సరాల మధ్య పిల్లలకు టీకాలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.